హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు ఎస్కే విహారీస్ ఛానల్. ఫ్రెండ్స్, మనమైతే ఓరవకల్ రాక్ గార్డెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, హరిత రాక్స్ రిసార్ట్ ఓరవకల్. ఇది కర్నూలు నంద్యాల హైవే రోడ్. ఇది చూడండి, చాలా బిజీగా ఉంటుంది. మనం ఇప్పుడు రాక్ గార్డెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు సండే కాబట్టి వెహికల్స్ అయితే చాలా వచ్చినాయి. మనమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఏపీ టూరిజం రాక్ గార్డెన్ హోటల్ ఓరవకల్ రెస్టారెంట్. ఎంట్రీ ఫీ ఫర్ వాచింగ్ నేచురల్ రాక్ ఫార్మేషన్ ఫ్రమ్ రెంట్ ఆర్ఎస్ adult 20 rupees, child 10 rupees. Photo shoot 1000. Timings 8 AM to 6 PM. Management note not applicable for room, guest only. ఇది హరిత రెస్టారెంట్. దీంట్లో మనం కూల్ డ్రింక్ మౌంటైన్ డ్యూ, మా వాడు కూడా మౌంటైన్ డ్యూ తాగుతున్నాడు. రాక్ గార్డెన్స్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర 20 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. మేమైతే ఇంకా రాక్ గార్డెన్స్లోకి వెళ్తున్నాము. టికెట్ ఒక్కొక్కరికి ఎంత టికెట్? 20 రూపాయలు. మా ఇద్దరికైతే 40. కానీ మేమైతే ఫ్రీగా వెళ్తున్నాం. ఎందుకు గెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి ఎందుకు అనేది. ఈరోజు సండే కాబట్టి చాలా మంది ఆడుకోవడానికి వచ్చారు పిల్లలు అంతా. చాలా బాగుంటుంది. రాక్ గార్డెన్స్ అంటే ఏముండదు. రాక్ అంటే కొండ, అదే రాళ్ళు. గార్డెన్ అంటే రాళ్లతో తయారైన గార్డెన్. ఏముండదని రెస్టారెంట్ ఎందుకుందబ్బా? ఇక్కడ ఎక్కువ కపుల్స్ ఎక్కువ వస్తుంటారు. పిల్లలంతా ఎలా ఆడుకుంటున్నారా, ఫ్యామిలీస్ అంతా వచ్చి. మనం ఇలా పైకి వెళ్తున్నాము. రాక్ గార్డెన్ అయితే బాగుంటుంది. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. కేవలం ఈ రాక్స్ వల్లనే దీన్ని రాక్ గార్డెన్ అని పేరు పెట్టినారు. చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ప్రతి ఒక్క రాయి ఒక శిల్పంలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి 2 దారులు ఉన్నాయి. ఇట్లా స్ట్రైట్ ఒకటి ఉంది, ఈ సైడ్ ఒకటి ఉంది. బ్రిడ్జ్ సైడ్ మళ్ళీ వచ్చి కవర్ చేద్దాం. ఈ సైడ్ ఈరోజు సండే కాబట్టి, హాలిడే కాబట్టి చాలామంది వచ్చారు ఫ్యామిలీస్తో. ఎక్కువ ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్ సంబంధించి చాలా ఫిలిమ్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఇది సుభాష్ చంద్రబోస్ వెంకటేష్ది. చాలా సినిమాలు అయితే షూటింగ్ జరుగుతున్నాయి. ఈ రాక్ గార్డెన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ ఉన్నటువంటి కొండ. చూడండి, ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతుంటారు. మనం కూడా ఇప్పుడు అక్కడికి వెళ్దాము. ఈ రాక్ గార్డెన్స్కి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇది. ఎలా ఉందో చూడండి. పైన కొండ, ఆ సైడ్ ఈ సైడు, కింద బేస్ కొంచెమే ఉంది. అంటే ఇక్కడ చూడండి, చాలా కింద లైట్గా ఒక దీనికి ఆధారం అనేది ఉంది, బ్యాలెన్స్. ఇక్కడ ఇంకా మధ్యలో కొండ. చూడండి ఎంత బాగుంది ఇది. ఈ రాక్ గార్డెన్స్కి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే ఇదే. చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడే ఫోటోషూట్ చేసుకుంటుంటారు. ఫొటోస్ దిగడం కానీ, వీడియోస్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. మనమైతే ఒకసారి కొండని ఎత్తడానికి అయితే ట్రై చేస్తాను. జై శ్రీరామ్. లక్ష్మణ వారు రావణాసునితో యుద్ధంలో మూర్ఛపోయినాడు కాబట్టి నేను సంజీవని పర్వతం తీసుకొని వెళ్తున్నాను. ఇదే మన సంజీవని పర్వతము. జై శ్రీరామ్. ఈసారి మా రంగడగానే పంపిస్తాను. ఆ కొండ దగ్గర నుంచి ఇట్లా ముందరికి వెళ్తే ఇక్కడ ఏమో కనిపిస్తుంది. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతున్నట్టుంది కదా. జ్యోతి ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ వారి ఆత్మీయ సమ్మేళనం. ఇక్కడ ఇలాంటి ఈవెంట్స్ కూడా, మీటింగ్స్ కూడా జరుగుతుంటాయి. ఇంత అని మాట్లాడుకుంటారు. రెంట్కి తీసుకొని వాళ్ళు ఇలా ఈవెంట్స్ చేసుకుంటారు. ఇక్కడ బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్న ఫంక్షన్లకు కానీ, లేకపోతే మీటింగ్స్ కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. ప్లేస్, ఎన్విరాన్మెంటల్ చాలా బాగుంటుంది. డిజైన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. అంతా ఏదో మన మనుషులు సెట్ చేసినట్టు, స్టోన్స్ని ఒకదాని మీద ఒకటి సెట్ చేసినట్టు అంత నీట్గా సెట్ అయిపోయినాయి. చూడండి, ఈ లోయ అంతా మనకి ఎట్లా కనిపిస్తుందంటే గండికోట రిజర్వాయర్ దగ్గర, పెన్నా రిజర్వాయర్ దగ్గర ఉంటుంది చూడు, ఆ టైప్లో కనిపిస్తుంది.
అక్కడ మనకి బ్రిడ్జి కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి తర్వాత వీడియో కవర్ చేద్దాం దాన్ని. ఇంకా మేమైతే ఇలా ముందరికి వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం దారి అయితే ఉంది, ముందర ఏముందో తెలియదు. వెళ్తున్నాము, మొత్తం రాకే, అంతా కొండలే, ఎర్రని కొండలు, చాలా అందంగా ఉన్నాయి. చాలా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. నేను కూడా ఒకసారి వచ్చి ఇక్కడ ఏది మన వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ సినిమా షూటింగ్ అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. ప్రకాష్ రాజు వెంకటేష్ మీద ఒక సీన్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. అప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు వచ్చాను. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి, నాకైతే ఐడియా లేదు కానీ చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగినాయి ఇక్కడ. ఇలా ముందరికి వెళ్తున్నాము. ఇక్కడ మనకు కోతి కనిపిస్తుంది చూడండి, కొండ మీద కోతి. అది తిరిగి చూపిస్తుంది. మనమైతే ఈ రాక్ గార్డెన్స్లో లాస్ట్ అయితే చేరుకున్నాము. ఇక్కడంతా రూమ్స్ ఉన్నాయి, అంటే గెస్ట్ హౌస్ మాదిరి. గెస్ట్ రూమ్ నైట్ టైమ్స్ ఎక్కడన్నా వీళ్ళు ఉన్న వాళ్ళు స్టే చేయడం కోసం ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేశారు. అవైలబిలిటీ బాగుంది చూడండి. ఇక్కడైతే అన్ని వెహికల్స్ ఉన్నాయి, అంటే వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకొని నైట్ ఇక్కడ ఉండేసి వెళ్తారు. వాళ్ళ కోసం ఇది పర్ రూము 1500 అనుకుంటా పర్ డేకి. ఇదే ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఇక్కడ. ఇంకా మనం రివర్స్ వెళ్దాం. చూడండి, ఇందాక మనం చూసిన దగ్గర డిజైన్ ఎంత బాగుందో, అక్కడ ఎక్కువ ఫొటోస్ తీసుకుంటారు జనాలు. మనమైతే ఇక్కడ బ్రిడ్జికి వెళ్ళి అయితే వెళ్తున్నాము. ఈ రాక్ గార్డెన్స్లో ఇది కూడా స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్. మనం ఈ బ్రిడ్జి మీద నుంచి వస్తే ఇక్కడ బాగా చెరువు కనిపిస్తుంది, చాలా బాగుంది ఇక్కడైతే ప్లేస్. ఇది కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ రాక్ గార్డెన్స్కి. చూడండి, వాటర్ ఉన్నాయి, చుట్టూ రాక్స్, మధ్యలో వాటర్, ఈ వాటర్ మధ్యలో ఇంకొక కొండ. చాలా బాగుంది లొకేషన్, చాలా సూపర్గా ఉంది. ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జి ద్వారా అక్కడ నుంచి ఇలా వచ్చాము. ఈ సైడ్ స్టెప్స్ ద్వారా ఇలా వస్తే ఇప్పుడు మనం ఆ చెరువు దగ్గరికి వెళ్దాము. అక్కడ కనిపించే చెరువు దగ్గరికి వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అది కాక గోల్డెన్ అవర్ అంటారు ఈవినింగ్ టైము, 5 to 6 కానీ 4:30 to 6 కానీ అట్లా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగుంటుంది. మన వీడియోస్ చూడండి ఎంత బాగా వస్తుందో, ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఒకరోజు ఇక్కడ స్టే చేయడానికి. నైట్ ఇక్కడ స్టే చేసేసి ఇక్కడ ఎట్లా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి కాబట్టి నైట్ స్టే చేసేసి మార్నింగ్ వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది. వా, లోపల అన్ని తామర చెట్లు ఉన్నాయి రీ, తామర చెట్లు అన్ని తామర ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి, లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉంది, ఏదో ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టుంది. చూడండి, మొత్తం చుట్టూ కొండలే, ఎర్రటి కొండలు, మధ్యలో చెరువు, చాలా బాగుంది. ఈ కొండ చూడండి, చెరువు మధ్యలో ఎంత బాగా అనిపిస్తుందో. చాలా సినిమాల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కడో లక్షద్వీపుల్లో ఒక కొండ ఉంటుంది సముద్రం మధ్యలో, పచ్చని కొండ. ఆ రేంజ్లో మనకి కనిపిస్తుంది కదా. చూడండి, చాలా బాగుంది. లొకేషన్ మాత్రం చాలా హైలైట్గా ఉంది. ఎవరైనా రాక్ గార్డెన్స్కి వచ్చినప్పుడు ఈ స్పాట్ మాత్రం మిస్ కావద్దండి, చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఒక కొండ ఉంది చూడండి, చెరువు మధ్యలో, చాలా బాగుంది, హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి, మనం మొత్తం ఓరవకల్ రాక్ గార్డెన్లో ఉన్నటువంటి సీనరీ ఇక్కడ నుంచి హైలైట్గా అనిపిస్తుంది. చూడండి, అక్కడ దూరంగా బ్రిడ్జ్, ఒక వ్యూ పాయింట్లో అదొకటి, ప్లస్ ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి చెరువు, చుట్టూ కొండలు. ఈ చెరువులో తామర చెట్లు ఉన్నాయి చూడండి, అంటే ప్లాంట్స్, తామర తీగలు, చుట్టూ కొండలే. ఇవి ఎట్లున్నాయంటే మహేష్ బాబు సినిమాలో టక్కర్ దొంగ సినిమాలో కొండలు ఉంటాయి చూడండి, ఫారిన్ కంట్రీస్లో ఉన్నటువంటి కొండల మాదిరి కనిపిస్తున్నాయి. చాలా హైలైట్గా ఉంది ఇక్కడ మాత్రం లొకేషన్, వ్యూ. ఏమంటే ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది.
ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మొత్తం అయితే కవర్ చేసాము. వీడియో మాత్రం బాగా వచ్చింది కాబట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఓరోకల్ రాక్ గార్డెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఓరోకల్ మండలం, అంటే కర్నూలు నుంచి ఒక 20 నుంచి 25 కిలోమీటర్లు ఉండొచ్చు. మనకి ఆపోజిట్లోనే ఎయిర్పోర్ట్ ఉంటుంది, కర్నూలు ఎయిర్పోర్టు, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టు. దానికి ఎదురుగానే రాక్ గార్డెన్స్. ఫ్యామిలీస్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ చేరుకునే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే రూమ్స్ కూడా ఉన్నాయి, ఒకరోజు ఇక్కడ స్టే చేయడానికి. రెస్టారెంట్, బార్ అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మరోసారి కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.